హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయలు ఫ్రై చేస్తున్నానండి పొయ్యి మీద, పుల్లల పొయ్యి మీద. మనం ఇంత ముందు రోజుల్లో 4 పొయ్యి ముట్టించేసి చక్కగా అన్ని అన్నాల కూరలు అన్నీ వండుకునేవాళ్ళం. అప్పుడు రోజులు ఏ గ్యాస్ లేదు, పాలు లేదు, హెల్తీగా తినేవాళ్ళం, హెల్తీగా ఉండేవాళ్ళం అండి. నేనైతే ఇప్పుడు కొబ్బరి కారం వేస్తున్నానండి. ఎల్లుల్లిపాయ, కొబ్బరి అన్నీ కలిపి వేస్తున్నాను. చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. కానీ ఏ బాధ ఉండదండి. పొయ్యి మీద వండుకుంటే గ్యాస్ రాదండి. ముందు వంటి గ్యాస్ రాదు. ఇప్పుడు అవకాశం లేక అందరు గ్యాసుల మీద వండుతున్నారు. కానీ మనం కనుక అవకాశం ఉన్నంత వరకు పొయ్యి మీద వండుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అమ్మోళ్ళు 4 గంటలకు పొయ్యి ముట్టించేసి, మా అమ్మోళ్ళు 4 గంటలకు పొయ్యి ముట్టించేసి సన్న సెగ మీద కొబ్బరి కారం వేస్తున్నానండి. ఎంత సాధ్యమైనంత పొలాల పొయ్యి ఉన్నవాళ్ళు అన్నాల కూరలు వండుకోండి, గ్యాస్ రాదండి. మనం గ్యాస్ పొయ్యిలు వచ్చినాక అందరూ గ్యాస్ తోటి అల్లాడిపోతున్నామండి. గ్యాస్ బిళ్ళలు వేసుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంత ఇబ్బంది పడుతున్నామండి. అవకాశం ఉండేవాళ్ళు చేసుకోండి. చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి కారం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పుట్నాల పప్పు అన్నీ వేసానండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, భలే ఉంటుందండి. అమ్మోళ్ళు ఎప్పుడు పొలాల పొయ్యి మీద 4 గంటలకి వంట చేసేసి 6 అన్నం పెట్టేసేవాళ్ళు, 7 నిద్రపోయేవాళ్ళం. మళ్ళీ తెల్లవారుజామున 5 లేసేవాళ్ళని. ఆ రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటున్నానండి. ఈ బాక్స్లో తీసానండి నేను. సూపర్గా ఉందండి. కాయ చూసారా, కరకరలాడుతుంది. అబ్బా, అబ్బా 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 ఏముందండి. కాకరాయ కూర అంటే కాకరాయ కూర 1/2 కేజీ నూనె పట్టింది 30 కిలో కాకరకాయలకి. ఇది ఇంకో సామెత ఉందండి, కాపరం ఆర్పిద్ది అనేవాళ్ళు అండి వెనక కాకరాయ కూర అంటే. ఇప్పుడు అందరం అదే తింటున్నామండి. నాకైతే ఉట్టిదే తినాలనిపిస్తుంది. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉందండి. కాకరాయ కూర చాలా మంచిదండి హెల్త్కి. అందరు తినండి. అబ్బా, భలే భలే ఉందండి. ఏముందండి, సూపర్ అండి.